ఆర్టీసీ పాత బస్టాండ్ ఇవ్వడం కానీ, అలాగే కొన్ని కొన్ని సంస్థల్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం కానీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రైవేట్ వ్యక్తులకి ఈ గవర్నమెంట్ ఆస్తులు ఇవ్వడం ఇప్పుడు ఈ రోజు నాడు రాష్ట్రం ఆర్థికంగా కోనరెదుతుందని మీరు చెప్తున్నారు, కరెక్టే. ఏమి స్థలాలు కాకపోతే నువ్వు ఇంకా ఏమి స్థలాలు లేవా? ప్రజల మీద ఇప్పటికే భారాల మీద భారాలు వేసావు. ఒక పక్క నుంచి లోకల్గా టోల్ గేట్లు పెడుతుంది అంటున్నావు. వీటన్నిటితోటి ప్రజలు ఎక్కడ భరాయిస్తారు? నీ ఇష్టం వచ్చినట్టుగా బస్ స్టాండ్లు ప్రైవేట్ పరం చేస్తున్నావు, ఉన్న ఆస్తులు ప్రైవేట్ పరం చేస్తావు. ఇంకో పక్కన పోయి 4,004 ఎకరాలు కావాలని 44,000 ఎకరాలు కావాలని చెప్పి అక్కడ రైతులను అల్లాడిస్తున్నావు. ఈ విధంగా ప్రజలను బాధ పెట్టడం తప్పితే ఈ ప్రభుత్వంలో పేదవాడు బాగుపడింది లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అయిపోతుందని 14 క్యాంటీన్లు మూసేశారని అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి గనులు కూడా ఇవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి బడా కంపెనీ కట్టబెడడానికి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మెటీరియల్ని సప్లై చేయకుండా మైనింగ్ మెటీరియల్ దొరకట్లేదని చెప్పేసి కార్మికులను పక్కదారి పట్టించేసి నువ్వు ఈ విధంగా ప్రైవేట్ పరం చేస్తున్నావు. ప్రైవేట్ పరం చేసే దాంట్లో భాగమే అక్కడ మెటీరియల్ దొరకలేదని నువ్వు అబద్ధం చెప్తున్నావు. మేము అభివృద్ధి చేస్తామని చెప్పి 4,200 కోట్లు ఎంతో కేటాయించారు. ఏది అభివృద్ధి చేయలేదు. మొత్తం 44 సెక్షన్లు అక్కడ ప్రైవేట్ పరం చేశారు. మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి 14 మెడికల్ కాలేజీలు 7 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కావాల్సి ఉన్నాయి కొన్ని మాత్రమే ఉన్నాయి. వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి కానీ అభివృద్ధి భాగంలో ముందంజలో ఉంటుంది. కానీ ఇవన్నీ పట్టించుకోవట్లేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నారు. నిజమే? 1,000 కోట్లు నష్టం జరిగింది, అవినీతి జరిగిందని చెబుతున్నావు. ఎంక్వైరీ చేసి ఏ కాలేజీలు ఎక్కడ జరిగిందో చెప్పకుండా ఉన్న కాలేజీ పూర్తయినటువంటి అన్నింటినీ కూడాను ప్రైవేట్ పరం చేసి బడా పెట్టుబడిదారులకు ఇచ్చేసి ఒక పక్కన అన్యాయం జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి నువ్వు చెప్పుకుంటే సరిపోదుగా. దాన్ని ఒక కమిటీ వాళ్ళు ఏం పరిశీలన చేస్తారో పరిశీలన చేయండి.